Viewers, welcome to OMSIS My School. How are you? Today we are discuss the approach, method, techniques. This is the OMSIS My School channel. Please, who are not subscribed, please subscribe and share. And My School channel నుంచి మనకి అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ వస్తాయి, ఎస్పెషల్లీ డిఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఇంటర్మీడియట్, 10th, all the students. School means each and everything will be covered. Handwriting, cursive handwriting, lucid handwriting, current affairs, GK, and psychology, English methodology, so English grammar, and remainings. What are the importance as per service for the students? Each and everything from the OMSIS My School channel, and update knowledge now. English methodology will be continued today. Okay, so this is for the FGT also assistant. So TET lo manaki oka mark vache avakasam undi. Approach, method, techniques. So ఫస్ట్ ఈ చిన్న టెక్నిక్స్, ఈ యొక్క చిన్న వర్డ్స్ యొక్క అర్థాలు తెలుసుకుంటే ఇందు నుంచి ఒక బిట్ గ్యారంటీ. టెట్ ఎగ్జామినేషన్, స్కూల్ అసిస్టెంట్ టెట్ ఆర్ ఎడ్జిట్ కూడా, రెండు కూడా ఉపయోగం మనకి. సో మనకి అప్రోచ్ ఎస్పెషల్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి బాగా యూజ్ఫుల్. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇంగ్లీష్తో పాటుగా గ్రామర్ 24+6 ఉంటుంది కదా చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ మెథడ్, అందులో కూడా అడిగే అవకాశం ఉంది. సో వాట్ ఈస్ అప్రోచ్, వాట్ ఈస్ మెథడ్, వాట్ ఈస్ టెక్నిక్? So first of all, approach and method introduced by the Edward Anthony. Ever ప్రవేశపెట్టారండి? ఎడ్వర్డ్ యాంటోనీ in 1963. ఇది ఒక బిట్ అడిగే అవకాశం ఉంది. Who implemented the approach and method techniques? Edward Anthony in 1963. So here approach అనేది చాలా పెద్ద టాస్క్ అన్నమాట, హ్యూజ్ టాస్క్. In the middle is a part of method. అందులో భాగము మెథడ్, మెథడ్లో భాగము టెక్నిక్. సో అదేంటి ఇక్కడ చూద్దాం. అప్రోచ్, ఇట్ డీల్స్ విత్ ద డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఇట్ డీల్స్ విత్ ద డిఫరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో అనేక థియరీస్ ప్రాక్టీస్. సో మనకి పెద్ద వ్యవస్థ. అప్రోచ్ అంటేనే ఒక పెద్ద థియరీస్, సిద్ధాంతాలు అవన్నీ ఉంటాయి అందులో. సో నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, దట్ ఈస్ కాల్డ్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. అంత లాంగ్వేజ్ని మనం చెప్పుకుంటాం చూడండి, ఇదంతా కూడా అప్రోచే. మొత్తం లాంగ్వేజ్ అన్నమాట. అందులో థియరీస్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. దాన్ని నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అంటాం. మనం ఏం పిలవచ్చు, దాన్ని అప్రోచ్ అని పిలవచ్చు అన్నమాట. ఇట్ డీల్స్ విత్ ద డిఫరెంట్ థియరీస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అంటాం. కమింగ్ టు మెథడ్. వాట్ ఈస్ ద మెథడ్? ఇట్ ఈజ్ ఎ ఓవరాల్ ప్లాన్. టీచింగ్ క్లాస్ రూమ్లో చెప్పినప్పుడు టీచర్ ముందుగా మనకి ఏ మెథడ్లో బోధించాలనేసి ఒక లెసన్ ప్లాన్ తయారు చేస్తాడు. దాన్నే మనం ఓవరాల్ ప్లాన్ అంటాం. దిస్ ఈజ్ ద ఓవరాల్ ప్లాన్ టు టీచ్ ద హౌ టు టీచ్ ద లాంగ్వేజ్ హౌ టు టీచ్ ద లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ ఎ ఓవరాల్ ప్లాన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్. సో మోటివేషన్, ఇంట్రడక్షన్, మోటివేషను ఇలా ఉంటుంది చూడండి. మనకి లెసన్ ప్లాన్ తయారు చేసేటప్పుడు అదంతా కూడా ఒక మెథడ్ లాగా తయారు చేసుకుంటారు. సెట్ ఆఫ్ ప్రొసీజర్, ఒక ప్రణాళిక. హౌ టు టీచ్ లాంగ్వేజ్, ఏ విధంగా బోధించాలి. అది హిందీ అని, ఇంగ్లీష్ అనే, ఎస్పెషల్ ఇంగ్లీషు లాంగ్వేజ్ మ్యాక్సిమం అన్నిటికీ ఒకలా ఉంటుంది. సో టెక్నిక్ అంటే ఏంటి? స్ట్రాటజీ యూజ్డ్ బై ద టీచర్. స్ట్రాటజీ ఇంకా క్లాస్ రూమ్లో ఈ ఓవరాల్ ప్లాన్ ఆయన దగ్గర ఉంటుంది. కానీ పిల్లవాడికి ఎక్కాలంటే ఏ టెక్నిక్ ఉపయోగిస్తాడు క్లాస్ రూమ్లో? సింపుల్గా వాడి బుర్రలోకి ఎక్కాలంటే వాడికి ఏ విధంగా చెప్తాడు, సింపుల్ టు కాంప్లెక్స్, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఆ విధంగా ఆ టెక్నిక్ ఉపయోగించి పిల్లవాడి యొక్క మైండ్లోకి ఆ విషయాన్ని ఎక్కిస్తాడు అన్నమాట. దట్ ఈస్ ద క్లాస్ రూమ్ డివైస్ అంటాడు. క్లాస్ రూమ్ డివైస్ చూడండి. అప్రోచ్ అంటే పెద్ద వ్యవస్థ. ఇట్స్ ఏ లార్జ్ ఆర్గనైజేషన్. ఇన్ దట్ మెథడ్ ఈస్ దేర్, ఇన్ దట్ స్మాల్ టెక్నిక్. సో సిద్ధాంతాలతో, పరిణామంతో లాంగ్వేజ్ అనేది నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. అందులో మనం లెసన్ ప్లాన్ తయారు చేసుకుంటాం, క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తాం, క్లాస్ రూమ్లో టెక్నిక్ అనేది ఉపయోగిస్తాం. సో దాన్ని అప్రోచ్ అంటే థియరీ, ప్రాక్టీస్. మెథడ్ అనేది ఓవరాల్ ప్లాన్, ప్రొసీజర్, అండ్ టెక్నిక్ అనేది డివైస్, క్లాస్ రూమ్. సో స్టూడెంట్స్, in this lesson from the one question will come from the examination, will come in the examination. ఎలా అడుగుతాడు క్వశ్చన్? ఏ విధంగా అడగొచ్చు? విచ్ ఈస్ ద సెట్ ఆఫ్ ప్రొసీజర్ which is a set of procedure, which is a overall plan
మెథడ్, అప్రోచ్, టెక్నిక్, నన్ ఆఫ్ దిస్ అంటాడు. అందులో సెట్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ఏంటి? మెథడ్. సో విచ్ ఈజ్ ఏ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, విచ్ ఈజ్ ఏ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. అప్రోచ్ విచ్ ఈజ్ ఏ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. ఎలా క్వశ్చన్ అడుగుతాడు? అప్రోచ్. లేకపోతే విచ్ ఈజ్ థియరీ అండ్ ప్రాక్టీస్, థియరీ అండ్ ప్రాక్టీస్ అప్రోచ్. అలాగే ఇంకా విచ్ ఈజ్ ద క్లాస్ రూమ్ డివైస్ అంటాడు. విచ్ ఈజ్ ద క్లాస్ రూమ్ డివైస్, విచ్ ఈజ్ ద క్లాస్ రూమ్ డివైస్. ఏముంది ఇందులో? స్ట్రాటజీ, క్లాస్ రూమ్ డివైస్, దట్ ఈస్ ద టెక్నిక్. సో ఇందులో గ్యారంటీకి 1 మార్కు మనకు అడిగే అవకాశం ఉంది. ఎక్కడైనా ఇంగ్లీష్ గ్రామంలో మనకి మెథడాలజీ ఉంటుంది, 6 మార్క్స్. అది సోషల్ స్టడీస్ అయినా, మ్యాథ్స్కైనా, ఎవరికైనా సరే అక్కడ మెథడాలజీలో అడిగే అవకాశం ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకైతే ఎస్జిటివల్ కూడా మనకి మెథడాలజీ అడిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కూడా ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, and I will make the remaining videos and continue. Okay, please watch and subscribe the channel and share your friends. Okay, I hope you can understood. Okay, ఇందులో గ్యారెంటీ ఒక బిట్ వస్తుంది. ఇది బిగ్ లెసన్, అప్రోచ్, మెథడ్, టెక్నిక్స్. ఇందులో సో మెనీ మెథడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకదాని గురించి వివరిస్తాం. ఇది GTM మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో అప్రోచ్, మెథడ్, టెక్నిక్. ఓకే, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.